బాక్స్ ఆఫీస్ కా బాప్ వన్ అండ్ ఓన్లీ బాస్ 6 రోజుల్లో 261 కోట్లు. ఇలాంటి రికార్డ్ చిరుకే సొంతమేమో. ఫస్ట్ టైం 300 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టబోతున్న మెగాస్టార్. ఇంతకీ ఎంఎస్జీ టోటల్ కలెక్షన్స్ ఎంత అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు సినీ ఇండస్ట్రీలో సంక్రాంతి అంటేనే పండుగ వాతావరణం. ఇలాంటి పండుగ సీజన్లో మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన మనశంకర్ వరప్రసాద్ గారు ఆడియన్స్ అంచనాలను మించి సందడి చేస్తుంది. వరుస హిట్లతో ఫుల్ ఫామ్లో ఉన్నటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే థియేటర్లో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చినటువంటి ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్, ఎనర్జెటిక్ డ్యాన్స్ స్టెప్స్ ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. చాలా రోజుల తర్వాత చిరంజీవిని ఫుల్ లెంత్ కమర్షియల్ ఎంటర్టైనర్లో చూడడంతో మెగా ఫ్యాన్స్లో జోష్ డబుల్ అయింది. ఈ మూవీలో చిరంజీవి పక్కన నయనతార హీరోయిన్గా యాక్ట్ చేయగా విక్టరీ వెంకటేష్ ఒక స్పెషల్ గెస్ట్ అపీరెన్స్లో నిలిచారు. క్యాథరిన్ తెరీసా, జరీనా వాహబ్, హర్షవర్ధన్ రాణే అండ్ అభినవ్ గోమటం తదితరులు ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో ప్లే చేశారు. భీమ్ సిస్రోలియా అందించినటువంటి మ్యూజిక్, మెయిన్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలం చేకూర్చింది. షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాహు గారపాటి అండ్ సుష్మిత కొనిదల ఈ సినిమాని నిర్మించారు. టెక్నికల్ విలువలు పక్కాగా ఉండటం అండ్ అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ వర్క్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద సంఖ్యలో థియేటర్లకు తరలిస్తున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా సృష్టిస్తున్నటువంటి సంచలనం మామూలుగా లేదు. జనవరి 12న గ్రాండ్గా రిలీజ్ అయినటువంటి మనశంకర్ వరప్రసాద్ గారు ప్రీమియర్లు మరియు ఫస్ట్ డే కలిపే ప్రపంచవ్యాప్తంగా 84 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. ఇది చిరంజీవి కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్గా నిలవడం విశేషం. సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ అండ్ మెగాస్టార్ పవర్, అనిల్ రావిపూడి సక్సెస్ ట్రాక్ కలిసి ఈ స్థాయి ఓపెనింగ్స్ కారణమయ్యాయని కూడా ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అంతేకాదు, ఈ సినిమా 4 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయి మరో రికార్డ్ నెలకొల్పింది. 5వ రోజు అదనంగా 26 కోట్ల గ్రాస్ రాబట్టి మొత్తం వసూలకు 226 కోట్లకు చేరింది. లేటెస్ట్గా మేకర్స్ రిలీజ్ చేసినటువంటి పోస్టర్ ప్రకారం 6 రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్గా 261 కోట్లకు పైగా సాధించింది. డే బై డే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ట్రేడ్ను ఆశ్చర్యపరుస్తుంది. శనివారం అడ్వాంటేజ్తో ఆ రోజు కూడా అన్ని ఏరియాల్లో ఎక్సలెంట్ హోల్డ్ చూపిస్తూ సినిమా దూసుకుపోతున్నట్లు కూడా ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మిగిలిన సినిమాల హోల్డ్ ఒక ఎత్తు అయితే కంప్లీట్గా మనశంకర్ వరప్రసాద్ గారు ర్యాంపేజ్ మరో ఎత్తుగా ఉందని కూడా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం కూడా అదే జోరు కొనసాగితే 7 రోజుల్లోనే దాదాపు 300 కోట్ల మార్క్ టచ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. గత సంక్రాంతికి వస్తున్నంతో 300 కోట్లు కొల్లగొట్టినటువంటి అనిల్ రావిపూడి ఇప్పుడు లేటెస్ట్ సంక్రాంతికి కూడా మనశంకర్ వరప్రసాద్ గారితో మెగాస్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఆయనకి గుడి కట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి స్టామినా అండ్ అనిల్ రావిపూడి ఎంటర్టైన్మెంట్, అది కూడా బ్రాండ్ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కలిసి వచ్చి మనశంకర్ వరప్రసాద్ గారును బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనంగా మార్చాయి. 300 కోట్ల మైల్ స్టోన్ దాటితే మరో చరిత్ర అని కూడా చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా మెగాస్టార్ కెరీర్లో 300 కోట్లు బిజినెస్ చేసినటువంటి సినిమాలు పెద్దగా లేవు. సో మేబీ ఉండొచ్చు, బట్ కాకపోతే ఈ సినిమా అతి తక్కువ రోజులోనే అంటే ఫస్ట్ డేనే దాదాపు 87 కోట్లు అంటే అది చిన్న విషయం కాదు. అది హోల్డ్గా అంటే చేసినటువంటి ప్రమోషన్ కావచ్చు అండ్ అనిల్ మీద ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, స్టోరీ మీద ఉన్నటువంటి ఇది కావచ్చు, అవన్నీ కూడా కంప్లీట్గా ఎస్పెషల్లీ మ్యూజిక్తో చాలా హైప్ తీసుకొచ్చారు సినిమాకి. ఫస్ట్ రిలీజ్ అయినటువంటి మీసాల పిల్ల సాంగ్ కాంచెల్ స్టార్ట్ అయితే ప్రసాద్ కాంచెలి అలా ఒక్కొక్కటిగా హుక్ స్టెప్ కాంచెలి కంప్లీట్గా సినిమాని ఏ రేంజ్లో ప్రమోట్ చేయాలో అదే రేంజ్లో ప్రమోట్ చేశారు. ఎక్కడ ఎలా వాడుకోవాలో, ఏ సాంగ్ని వాడాలి అండ్ ప్రమోషనల్ కంటెంట్ని ఎలా రిలీజ్ చేయాలి అండ్ దాని తర్వాత ఈవెంట్స్ ఏంటి, ఇంటర్వ్యూస్ పరిస్థితి ఏంటి, సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాల్లోకి సినిమాని ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటి ప్లాన్లో 100% సక్సెస్ అయ్యాలి అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. కంప్లీట్గా అందరూ అటు అనిల్ రావిపూడి మైండ్ పెట్టి ప్రమోషన్ స్ట్రాటజీస్ అండ్ దాని తర్వాత సినిమా స్టోరీ పెద్దగా కొత్తగా ఏమీ లేనప్పటికీ, రొటీన్ స్టోరీ అయినప్పటికీ దాన్ని చాలా ఎంగేజింగ్గా అండ్ బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ వేలో తీసి మరొక్కసారి కమర్షియల్ సినిమాలు వస్తే డెఫినెట్గా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరిస్తారనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ మరికొంతమంది మాత్రం ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంది కాబట్టి అంతో ఇంతో ఇలాంటి సక్సెస్ వచ్చింది, కానీ మిగతా టైంలో అయితే కొంచెం ఇబ్బంది అన్న కామెంట్స్ కూడా రాలేకపోలేదు. సో డెఫినెట్గా అది కూడా ఎంతో కొంత వాస్తవం. ఎందుకంటే పండగ వాతావరణంలో అందరూ కూడా ఫ్యామిలీస్తో కలిసి సినిమాలకు వెళ్ళాలని చూస్తూ ఉంటారు. బట్ అలాంటి టైంలో ఇలాంటి చిన్న కొంచెం ఇది ఫ్యామిలీ టైం మూడ్ కూడా వేరేలా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీస్తో కలిసి చూస్తే కొంచెం మైనస్లో ఉన్నా కానీ సినిమా ప్లస్లోకి వెళ్ళిపోతుంది. దానికి రిజల్టే
ఈ 300 కోట్ల కలెక్షన్స్ అనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా చిరు కెరీర్లోనే ఒక పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిల్ రావిపూడి ఇవ్వడం అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో మరి ఎంఎస్జి చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది? వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.